అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు నిరసన చేపట్టిన ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. కలెక్టరేట్లు ముట్టడిస్తామని, జిల్లా మంత్రులను ప్రజాక్షేత్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్తో పాటు 6 గ్యారెంటీగా ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో స్పష్టంగా తెలంగాణ ఉద్యమకారులకి ప్రతి ఒక్కరికి 250 చదరపు గజాల స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయల ధనాన్ని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి 25,000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని 6 గ్యారెంటీల్లో 6వ గ్యారెంటీగా పొందుపరచడం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సంవత్సరంన్నర దాటుతున్నా కానీ ఉలుకు పలుకు లేకపోవడం మమ్మల్ని బాధిస్తుంది. 6వ గ్యారెంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని ఎక్కడా కూడా ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా ప్రస్తావించకపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. కాబట్టి ఉద్యమకారులందరం మేము కలిసికట్టుగా నమ్మకంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మాకు మొండి చేయి చూపిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దశల వారీగా మూమెంట్ చేస్తుంది. ఆ ఉధృతంలో భాగంగా ఈరోజు అంటే 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత దీక్ష చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరూ శాంతియుత దీక్ష చేపట్టాం. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ కళ్ళు తెరిచి ఉద్యమకారుల అంశాన్ని వెంటనే పరిష్కరిస్తారా, లేదు అని అంటారా, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామంటారా అని హెచ్చరిస్తున్నాం.